మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎవరు నువ్వు? నన్నెందుకు కొట్టావు? నువ్వు అప్పు ఊరికే ఇవ్వలేదు, వడ్డీ తీసుకుంటున్నావు. తిరిగి వసూలు చేయడానికి వచ్చావు. అది ఏదో రోజు వాళ్ళు కట్టేస్తారు. కానీ నువ్వు ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ నాన్న మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళ అప్పు తిరిగిచ్చాక నువ్వు ఈ మాట వెనక్కి తీసుకోగలవా? వాళ్ళ పరువు తిరిగి ఇవ్వగలవా? ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సంస్కారంతో మాట్లాడాలి. అక్కడున్నది నీ తల్లో చెల్లో అయితే నువ్వు ఇలాగే మాట్లాడతావా? మా వాళ్ళకి అప్పులు తీసుకునే కర్మ లేదు. నేను సంపాదిస్తున్నాను. అప్పు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎంత పెద్దవాళ్ళైనా అవసరం కోసం అప్పు చేస్తారు, తిరిగి తీర్చేస్తారు. అంతేగాని పరువు తీసేలా మాట్లాడితే వాళ్ళు మానసికంగా ఎంత నలిగిపోతారో మీకు తెలుసా? ఎంత ఇవ్వాలి? నా చదువు కోసం బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్తో కలిపి 5 లక్షలు అయింది. విన్నారుగా, 5 లక్షలు. 500 కూడా తీర్చలేరు కానీ 5 లక్షలు అప్పు చేశారు. అంత పౌరుషంగా మాట్లాడారు. మీరు కడతారు అప్పు? ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను హాస్పిటల్లో చేర్పించి ఆ బిల్లు కూడా నేను కడతాను. వాళ్ళ డబ్బులు మొత్తం నేను కడతాను. ఇంకేం మాట్లాడకుండా నువ్వు వెళ్ళు. బాగుందండి. వచ్చింది బ్యాంకు వాళ్ళు కాబట్టి మీరు కట్టేస్తాను అన్నారు. మరి నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నారు. దాని సంగతి ఏంటి? మీరేం భయపడక్కర్లేదు. ఆ డబ్బులు కూడా మేమే కడతాం. మా దగ్గర అప్పు తీసుకున్నారండి, మరి ఎవరు కడతారు? చెప్పాను కదా, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో వాళ్ళందరూ నాకు చెప్పండి. ఆ డబ్బులు నేను కట్టేస్తాను. మొత్తం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 10 లక్షల దాకా ఉంటుందా? లేదు బాబు, అన్నీ కలిపి 13 లక్షలున్నాయి. ఆదాయం లేని బ్రతుకులు బ్రతకాలి అంటే అప్పు చెయ్యాలి. తిరిగి తీర్చలేని పరిస్థితుల్లో ఇలా మాటలు పడాలి. అయినా ఇవన్నీ మీకెందుకు బాబు? వీళ్ళకి ఏదో విధంగా నేను సర్ది చెప్పుకుంటాను. దయచేసి మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. పెద్దమ్మా, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటానికి కాదు, ఆ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్ళింది. మీరు నా వాళ్ళు అని నేను మీ గురించి వచ్చాను. అయినా ఇక్కడ ఇలాంటి విషయం జరుగుతుందని మీకెలా తెలుసు? మీరిద్దరూ ఎలా వచ్చారు? ఫోన్ వచ్చాక మీరు కంగారు పడుతూ వెళ్ళటం నేను చూశాను. ఏంటి ఎందుకు అని అక్కడ అడిగితే మీరు చెప్పరు అని నాకు అర్థమైంది. అందుకే కార్తీక్ని తీసుకుని ఫాలో అయ్యాను. మేము ఊహించిందే జరిగింది. రేపు మార్నింగ్ మీ అందరి డబ్బు నేను ఇస్తాను. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, అది చూద్దాం. రండ్రా. క్షమించండి బాబు, మీ స్థాయికి తగిన వ్యక్తులు మేం కాదు. ఏదో అమ్మాయి పరిచయమైంది కదా అని మేము ఆ ఇంటికొచ్చాం. అనవసరంగా ఇప్పుడు మా బాధ్యత మీరు తీసుకున్నారు. మిమ్మల్ని మేము ఇబ్బంది పెడుతున్నాము. భలేవారండి. అయిన వాళ్ళు అనుకున్నాక వాళ్ళ కష్టాన్ని కూడా పంచుకోవాలి. డబ్బు శాశ్వతం కాదు, బంధాలు మాత్రమే శాశ్వతం. నీలిమ మీ గురించి ఎంత ఆలోచిస్తుందో ఇప్పుడు మేము వస్తున్నప్పుడు మాట్లాడింది. అలాంటిది మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలేస్తుంది? తను మా మనిషి అనుకున్నాక మీరు కూడా మా వాళ్లే అవుతారు. మరి మేము మిమ్మల్ని ఎలా వదిలేస్తాం? చూడండి పెద్దమ్మా, మీకోసం మేమున్నాం. మీకు ఎలాంటి సమస్య రాదు. అందరం కలిసి ఆనందంగా ఉందాం. ఇదంతా నా వల్లే జరిగింది నీలిమా. నేను చేసే ఉద్యోగానికి జీతం తక్కువ వస్తుంది. అది మీరు బ్రతకడానికే సరిపోతుంది.
చేసిన అప్పులకి వడ్డీ పెరుగుతున్నాయి. అవి కట్టాలంటే చేతిలో డబ్బులు ఉండడం లేదు. మిగిలిన డబ్బుతో సగం సగం వడ్డీలు కట్టినా వడ్డీతో పాటు అసలు కూడా పెరిగి తడిసి మోపుడవుతుంది. అదే నాకంటూ మంచి ఉద్యోగం ఉంటే మాకీ పరిస్థితి వచ్చేదే కాదు. ఇంక నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మా ఆఫీసులోనే నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. మీరు హ్యాపీగా ఉండొచ్చు. మా మీద ఆధారపడ్డారన్న బాధ కూడా మీకు ఉండదు. మీ కాళ్ళ మీదే మీరు నిలబడండి. కానీ ఇక్కడొద్దు, మా ఇంటికి వెళ్దాం పదండి. వద్దు బాబు, మా పరిస్థితి ఏంటో మీరిక్కడ చూశారు. మీ స్థాయి ఏంటో మేము అక్కడ చూసాం. మాలాంటి వాళ్ళం అలాంటి ఇంట్లో ఉండే అర్హత మాకుండదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడి పరిస్థితి తలుచుకున్నాక మేమక్కడ తలెత్తుకుని ఉండలేము. వాళ్ళ ముందు మేము మెలగలేము. ఏంటి పెద్దమ్మా, ఇక్కడ జరిగిందంతా మేమక్కడ చెప్తామనుకుంటున్నారా? మేమేమి చెప్పము. మీరు ఇంటికి వెళ్ళారు, మళ్ళీ మేము తీసుకొచ్చాము అని చెప్తామంతే. కానీ ఇక్కడి విషయం అక్కడ ఏమీ చెప్పం. మీరేమీ ఇబ్బంది పడొద్దు. నీలిమ ఒక మాట చెప్పాక దాన్ని నేను కాదని ఎలా అంటానండి? తన మాటకి మేమంతా విలువిస్తాం. నేను కూడా ఏ విషయం చెప్పను. అయినా మా ఇంట్లో వాళ్ళు కూడా పేదరికాన్ని అవమానించే మనుషులు కాదు. వాళ్ళకి మనసులు మాత్రమే కావాలి. అలా ఒక వ్యక్తి మాకు నేర్పించింది. మీరేమీ బాధపడక్కర్లేదు. పదండి వెళ్దాం. నీలిమ, పద వెళ్దాం. పెద్దమ్మా రండి. పెద్దమ్మా పద వెళ్దాం. రాక ఇంకెప్పటికీ నువ్వు మారవేంట్రా? నువ్వేం చేయలేవని తెలిసినా కూడా ఎందుకురా ఈ వృధా ప్రయాస? చూడు, దేన్ని తెగదగ తెచ్చుకోకూడదు. వాళ్ళు నువ్వు మారావు అనుకుంటున్నారు. నువ్వు అలా ఉండడమే మంచిది. లేదంటే మాత్రం నీ బతికే మారిపోతుంది. నీ తలరత వాళ్ళు రాస్తారు. జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తారు. అప్పుడు నువ్వు మారావన్నా ఎవరు నమ్మరు. నిన్ను క్రిమినల్గానే చూస్తారు. అదేరా నేను కూడా ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు నేను క్రిమినల్నే, ఇప్పుడు కూడా నన్ను క్రిమినల్గానే చూస్తారని మీరందరూ అంటున్నారు. మరి నీలిమ కూడా క్రిమినలే కదా, దాన్ని మాత్రం మంచిగా ఎందుకు చూస్తున్నారు? నేను చెప్పిన మాట అందరూ ఎందుకు నమ్మటం లేదు? ఎవ్వరు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఆ పార్థు నమ్ముతానన్నాడు కదా. కానీ సాక్ష్యం కావాలని అడిగారు కదరా, దానికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు లేని సాక్ష్యాన్ని సృష్టించలేవు. నీ మాటని వాళ్ళు సాక్ష్యంగా ఒప్పుకోరు. అందుకే చెప్తున్నాము, విలువ లేని చోట మాట్లాడకూడదు. నమ్మకం లేని చోట నమ్మించాలని ప్రయత్నించకూడదు. నువ్వు చెప్పింది నిజమేరా, చాలా విలువైన మాట చెప్పావు. నమ్మించాలి అంటే సాక్ష్యం కావాలి, కానీ అనుమానం కలిగించాలి అంటే ఒక మాట సరిపోతుంది. ఏ పార్థు అయితే నన్ను సాక్ష్యం అడిగాడో అదే పార్థు నీలిమని అనుమానించేలాగా నేను ఇచ్చేస్తాను.